బాండ్ మీద పథకం పెట్టించుకోవాలి. మీరు ప్రజా ఉద్యమం చేసి గవర్నమెంట్కి ఏదైతే నేను ఏం చేశాను అమలు చేయాలి గత కాలపు సమ్మె ఒప్పందాలను, అమలు చేయాలి గత కాలపు సమ్మె ఒప్పందాలను ఇవ్వాలి. చనిపోయిన కార్మికుల వారసులకు ఎక్స్ గ్రేషియన్ వెంటనే, చనిపోయిన కార్మికుల వారసులకు ఉద్యోగాలను వెంటనే ఇవ్వాలి. కార్మికులందరికీ బ్యాంకు రుణాలను వెంటనే, అప్పులతో ఇబ్బంది పడుతున్న కార్మికులందరికీ బ్యాంకు రుణాలను వెంటనే, అప్పులతో ఇబ్బందులు పడుతున్న కార్మికులందరికీ బ్యాంకు రుణాలను వెంటనే పరిష్కరించాలి. ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ప్రావిడెంట్ ఫండ్ ఈఎస్ఐ సమస్యలను వెంటనే వర్ధిల్లాలి. మున్సిపల్ కార్మికుల ఐక్యత జిందాబాద్. సిఐటియు జిందాబాద్. సిఐటియు పరిష్కరించాలి. అమలు చేయాలి సమ్మె కాలపు ఒప్పందాలను, 20 లక్షలకు చనిపోయిన వారికి 20 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. గత కాలపు సమ్మె ఒప్పందాలు వెంటనే అమలు చేయాలి. సమ్మె కాలపు ఒప్పందాలు వెంటనే లాలే. మున్సిపల్ కార్మికుల ఐక్యత జిందాబాద్. సిఐటియు నమస్తే. సరే జయకుమార్ మనోజ్ చేస్తున్న కమిషనర్ గారితో కూడా మాట్లాడారు. వీళ్ళ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్లు, ఏటీఎం కార్డులు ఇవన్నీ కూడా అప్పుల కోసం వాళ్ళ కుటుంబ అవసరాలు తీరక అప్పులు తీసుకొని కండల వ్యాపారులు కుదవ పెట్టి ఇవన్నీ జీతాలకు వెళ్ళిపోతాం. 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయలు వడ్డీ. వీళ్ళకి అవకాశం కూడా ఉంది. వీళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా మన కార్పొరేషన్ ద్వారా, ప్రభుత్వం ద్వారా, ఆ ప్రభుత్వ బ్యాంకు ద్వారా ఇస్తాం. మన కార్పొరేషన్కి సంబంధించినటువంటి 100 కోట్ల గ్రాంట్స్, 100 కోట్ల అకౌంట్ ట్రాన్సాక్షన్ మొత్తం ఆ బ్యాంకుల ద్వారా జరుగుతుంది. చిన్న కమిషనర్ ఒక చిన్న హామీ, వీళ్ళు మా ఉద్యోగులు ఇబ్బంది లేదు, మేము మీరు ఇచ్చిన రుణానికి రికవరీ చేసి ఇస్తామని చిన్న హామీ ఇస్తే సమస్య పరిష్కారం అయిపోయింది. ఈ విషయం మేము కమిషనర్ గారితో 10 దఫాలు చర్చించాం. కమిషనర్ గారు కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. సార్ నేను ఇస్తాను, మంచి కార్యక్రమం, ఇది చెయ్యాలి రెస్పాండ్ అయ్యారు. పని జరగడం కలిసి 2-3 దఫాలు ఇచ్చాము. సార్ మీ దాకా చేస్తుంటే సార్ వచ్చింది. లేదు సార్ వర్షాకాలంలో ఇప్పటికి 3 వాయిదాలు సార్ 1500. డిసెంబర్ 5 వచ్చింది 1500. అంతకుముందు వచ్చింది వేరు. డిసెంబర్ 5 1500. ఎందుకంటే అందరికీ రెయిన్ కోట్లు ఇస్తే వర్షాల్లో ఉపయోగపడతాయి. ఇది ఒకటి సార్. రెండోది బ్యాంక్ విషయం సార్, బ్యాంక్ మాట్లాడారు. మనకి మేనేజర్ వీళ్ళందరితో కూడా మాట్లాడారు, సెక్షన్స్ కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏదైనా మనం ఒక బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ ఎవరైతే ఇవ్వట్లేదు, ఇప్పుడు ఎస్బీఐ ఇవ్వట్లేదు అనుకున్నారు, లేదా లోకల్ బ్రాంచ్లో సివిల్ స్కోర్ వాళ్ళు ఇవ్వట్లేదు అనుకున్నారు, వాట్ ఎవర్ లేదు, మనం కుదిరితే ఆ బ్యాంక్ నుంచి మార్చేస్తామని కూడా క్లియర్గా చెప్తున్నాం. సో ఆ లిస్ట్ కూడా ఆల్రెడీ కొంచెం కలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. మేము ఎస్బీఐ బార్కాస్ మేనేజర్ గారితో మాట్లాడాము. మన మేనేజర్ గారు కూడా ఫాలో అప్లో ఉన్నారు. మేనేజర్ గారు చెప్పింది ఏంటంటే సింపుల్ అంటే మేము అన్నీ తెలుసు చెప్పుకున్నాము. ఒక విషయం ఏంటంటే 20 రోజులు అయింది రెయిన్ కోట్లు తెప్పించి. డిసెంబర్ 5వ తారీఖున రెయిన్ కోట్లు తెప్పించారు. ఎస్సీ గారు వెంటబడి ఆ ఈ గారు జానీ భాష గారు వాళ్ళు ఫాలో అప్ చేసి వర్షాకాలం కాకపోతే ఇంకెప్పుడు చేస్తారని తెప్పించారు. కానీ ఆ స్టోర్లో పెట్టుకోండారు సార్. ఎందుకు పెట్టుకోండారో తెలియదు. వర్షాకాలం అయిన తర్వాత ఎంత రెయిన్ కోట్లు అనుకున్నారో ఏమో. ఒక 1500 పైగా 2000 మొత్తం
రెండోసారి ఈ గారు ఇచ్చినారు సార్, నేను ఇచ్చున్నాను. ఎందుకు డిస్ప్యూట్ చేయలేదు లాస్ట్ టైం వరకు? ఈ రోజు కూడా అడిగితే డిస్ప్యూట్ చేస్తాను చెప్తున్నారు. లేదు ఇవ్వలేదు. నువ్వు డిస్ప్యూట్ చేయండి. డిసెంబర్ 5 సార్ వచ్చింది. సైడ్ రా గురు. ఇస్తాం. ధర్నా పెట్టి దాకా ఇప్పుడు వరకు అనుకోకపోతుంది. ఇన్ని రోజులైతే సార్ మేము ఆడ ప్రదక్షిణ చేసాం, వీడ ప్రదక్షిణ చేసాం, మీకేం పనులు ఎక్కువ ఇస్తాయా? మీ బాధలు కమిషనర్ గారేమో ఫోన్ ఇప్పుడు మన ప్రెస్ వాళ్ళు కూడా ఏమంటారు మీరు చెప్పేది అదే విషయం. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అనేక సంవత్సరాల నుండి కార్మికులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఈ విషయాల్ని పాలకులకి, అధికారులకి కౌన్సిల్ సమావేశం సందర్భంగా లేదా నేరుగా ధర్నాల సందర్భంగా అర్జీలు ఇస్తూ పలు దఫాలు ఈ యొక్క సమస్యలు పరిష్కరించమని అనేక దఫాలు తెలియజేసిన చీమ కుట్టినట్టు కూడా కనీసం అంగుళం కూడా ముందుకి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోవడం అనేది చాలా విచారకరమైంది. ఈరోజు రివ్యూల పేరుతో మంత్రి గారు కానీ అధికారులు కానీ వీరందరూ కూడా ఖజానాన్ని నింపడానికి అవసరమైనటువంటి రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఖజానా నింపాలి అని అంటే కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వీధి లైట్లు ఇటువంటి సౌకర్యాలన్నీ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉద్యోగులు, కార్మికుల సమస్యల పరిష్కారం కాకుండా ఏ రకంగా అది సాధ్యమవుద్ది అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కార్మికులు చనిపోతే వారి వారసులకు ఎక్స్గ్రేషియా కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు, ఉద్యోగాల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతూ ఉన్నారు. ప్రతి కార్మికుడి యొక్క అకౌంట్ బుక్, ఏటీఎం కార్డు ఈరోజు తండలు అప్పుల వ్యాపారస్తుల దగ్గర ఈరోజు ఉంది. ఎందుకంటే చాలినటువంటి జీతాలు, వచ్చే జీతంతో అవసరాలు తీరక తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. క్రిస్మస్, సంక్రాంతి, న్యూ ఇయర్ వస్తే ఈరోజు వాళ్ళకి జీతాలు సరిపోయే పరిస్థితి లేదు, బిడ్డలకి కనీసం చిన్న బట్టలు కొనుక్కునేటటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో ఉద్యోగులు, కార్మికులు అయి ఉండి కమిషనర్ గారు ఒక చిన్న హామీ ఇస్తే, ఒక చిన్న అష్యూరెన్స్ అనేటటువంటిది ఇస్తే బ్యాంకు రుణాలు అనేటటువంటి అందుతాయి. రెయిన్ కోట్లు 2000 రెయిన్ కోట్లు కొనుగోలు చేసి 15 రోజుల నుంచి ఆ స్టోర్లో పెట్టుకుంటున్నారు. ఆ స్టోర్లో పెట్టున్నారు, కార్పొరేషన్ స్టోర్లో పెట్టున్నారు. ఏమి దీనివల్ల ఉపయోగం? ఆడ ఎలుకలు కొట్టేసిన తర్వాత బొక్కలు పడిన రెయిన్ కోట్లు ఇచ్చేం ఉపయోగం? ఆ నాసిరకమైన రెయిన్ కోట్లు ఇచ్చేం ఉపయోగం? కమిషనర్ గారికి చెప్తే ఎస్సీ గారు ప్రోత్బలంతో రెయిన్ కోట్లు తెచ్చారు. వర్షాకాలం అయిన తర్వాత ఎండాకాలంలో రెయిన్ కోట్లు ఇచ్చేం ఉపయోగం? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈరోజు 6 మంది కార్మికులు పని ఒత్తిడి వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు పనిచేస్తూ 2 ఏళ్ళు కట్ అయిపోయి అదే నారాయణ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చెప్తే కార్మికులు వాళ్ళ జోబుల్లో డబ్బుల్లోంచి లక్షల రూపాయలు అనేటటువంటి పెట్టుకుంటా ఉన్నారు. ఈఎస్ఐ ద్వారా చిన్న పారాసెటమాల్ ట్యాబ్లెట్ కూడా అనేటటువంటిది లభించడం లేదు. కోట్ల రూపాయలు వారి జీతాల్లో కట్ అవుతా ఉన్నది, కానీ వైద్య సదుపాయం మాత్రం అందడం లేదు. ప్రావిడెంట్ ఫండ్ సమస్యలు వచ్చి కడపలో కుప్పలుగా పేరుకుపోయి అక్కడ పరిష్కారంగా కల్లాడుతూ ఉంటే ఈరోజు అనేక దఫాలు ఇస్తే ఆ కడప రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసుకు పోతే సమాధానం చెప్పే నాదుడే లేడు. వీరందరూ నిరక్షరాస్యులు. అక్కడ పోయి ఏం ప్రశ్నిస్తారు? జవాబుదారీగా కార్పొరేషన్ కార్యాలయం నుండి ఒక సూపరింటెండెంట్ని, ఉద్యోగిని కేటాయించి ఆ ప్రావిడెంట్ ఫండ్ సమస్యల పరిష్కారం కోసం ఖచ్చితంగా కమిషనర్ చేపట్టాల్సిన చర్యలు మేము ఒకటే కోరుతున్నాం. కమిషనర్ గారు, మీ పరిధిలో మీరు అనుకుంటే పరిష్కారం అయ్యేటటువంటి సమస్యలు కూడా పరిష్కారం కాకపోతే దీనికి ఏంటి అని అసలు అర్థం కావడం లేదు. ఈ జిల్లా మంత్రి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా గతంలో చేసిన అనుభవం ఉంది. మరలా ఇప్పుడు కొత్తగా మున్సిపల్ శాఖను ఆయన కేటాయించారు. పలు దఫాలు మేము విషయాలు చెప్తా ఉన్నాం. కార్మికులు, ఉద్యోగుల సమస్యల మీద ఎందుకు దృష్టి సారించడం లేదు? దయచేసి మంత్రి గారు కూడా తక్షణమే ఈ విషయాల మీద రివ్యూ చేయాలి. మేము ఇచ్చినటువంటి అర్జీలు అక్కడ కుప్పలుగా ఉన్నాయి, వాటిని పరిశీలించండి. మీకు న్యాయం అనిపిస్తే చేయండి. ఇవి చట్ట ప్రకారం, యాజ్ పర్ జీవో ప్రకారం కార్మికులకి రావాల్సినటువంటి హక్కుల ప్రకారం చేయాల్సినటువంటివి కూడా ఈ కార్పొరేషన్లో చేయడం లేదు. తక్షణమే పరిష్కరించాలా, లేకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా దఫాల వారీగా దీనికి సంబంధించినటువంటి ఆందోళన కార్యక్రమాలు మా రాష్ట్ర యూనియన్ పిలిపించింది. నెల్లూరులో మరింత ఉధృతంగా ఈ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం రోజులైన మున్సిపల్ కార్మికులు చారిత్రాత్మక పోరాటాన్ని సమ్మె నిర్వహించి ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వంతో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
కొన్ని జీవోలు వచ్చాయి. అయినా కూడా ఇంకా పెండింగ్లో అనేక జీవోలు మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఎక్స్గ్రేషియా విషయంలో కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కానివ్వండి, సంక్షేమ పథకాలు అమలు చేసేటువంటి విషయంలో, ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ అన్స్కిల్డ్ జీతాలు పెంచేటువంటి విషయంలో కూడా ఇప్పటికీ ఆ జీవోల రూపంలో ఇవ్వకుండా అట్టే నాంచి పెడతా ఉన్నారు. మేము ఆ రోజు పార్టీలతో మేము ఒప్పందం చేసుకోవాలా, గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందాల్ని కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఏదైతే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారో మున్సిపల్ కార్మికులకు సంబంధించిన ఆ జీవోలన్నింటినీ, ఆ ఒప్పందాలన్నింటినీ కూడా జీవోల రూపంలో వెంటనే ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జీవోలు కానీ ఇవ్వకపోతే మళ్ళీ కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళనకు పోయేదాన్ని కూడా సిద్ధపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.